అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన విశ్లేషణలోకి వెళ్ళబోతున్నాం. చరిత్రలో అత్యంత ప్రసిద్ధి చెందిన, అలాగే ప్రపంచవ్యాప్తంగా దాదాపు అందరికీ తెలిసిన పాఠ్యాలలో ఒకటైన కీర్తన 23 గురించి ఈరోజు మనం కాస్త లోతుగా తెలుసుకుందాం. ముఖ్యంగా జీవితంలో కష్టాలను, అత్యంత క్లిష్టమైన చీకటి సమయాలను ఎదుర్కొంటున్నప్పుడు ఇది ఎంతటి ప్రోత్సాహకరమైన సందేశాన్నిస్తుందో అనేది ఈరోజు మన ప్రధానాంశం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా దీనిలోకి వెళ్ళిపోదాం. గాఢాంధకార లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఈ మాటలు ఎప్పుడో ఒకప్పుడు మనం వినే ఉంటాం కదా. కింగ్ జేమ్స్ వర్షన్ నుండి వచ్చిన ఈ ప్రసిద్ధ పంక్తులు దశాబ్దాలుగా ఎంతోమందికి సుపరిచితం. జీవితంలో అత్యంత భయానకమైన క్షణాలను, అలాగే రేపు ఏమవుతుందో అనే తీవ్రమైన అనిశ్చితిని ఎదుర్కొనే ఎంతోమందికి ఇవి అపారమైన ఓదార్పును, దృఢమైన బలాన్ని ఇస్తూ వస్తున్నాయి. అయితే ఈ పురాతన వచనం వెనుక ఉన్న అసలైన అత్యంత ఆసక్తికరమైన సందేశమేంటంటే, భయపడాల్సిన అవసరమే లేదు అనేది. అవును, అక్షరలా భయపడాల్సిన పనే లేదు. ఎందుకంటే మన జీవితంలోని అత్యంత చీకటి సమయాల్లో కూడా బలాన్ని, ఆశను ఇచ్చే ఒక మార్గదర్శక శక్తి ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుంది. నిజంగా ఇది ఎంతో అద్భుతమైన భరోసా కదూ. సరే, ఇప్పుడు ఈ చీకటి లోయ అనే పదం గురించి కాస్త లోతుగా చూద్దాం. జీవితంలో మనం ఎదుర్కొనే ఎలాంటి కష్టానికైనా ఈ ఓదార్పు ఎంతలా పనిచేస్తుందో మనం నిజంగా అర్థం చేసుకోవాలంటే ఈ ప్రసిద్ధ వచనానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన భాషా విశ్లేషణను మనం తప్పక తెలుసుకోవాలి. ఆ లోతైన అర్థం వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోవడానికి మనం దీని మూల భాషైన హీబ్రూలోకి వెళ్ళాలి. అసలు హీబ్రూలో అనువాదాల్లో తరచుగా కనిపించే మరణ ఛాయల లోయ అనే పదానికి సల్మా వెట్ అని వాడారు. అంటే అక్షరాల చీకటి లేదా గాఢాంధకారం అని అర్థం వస్తుందన్నమాట. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ సల్మా వెట్ అనే పదం మరణం అనే అర్థాన్నిచ్చే హీబ్రూ మూల పదంతో ముడిపడి ఉంది. అందువల్లే ప్రారంభ అనువాదకులు దీనికి మరణం అనే పదాన్ని చేర్చారు. కానీ ఆధునిక అనువాదాలు పరిశీలిస్తే దీన్ని చాలా సింపుల్గా కేవలం గాఢాంధకార లోయ అని మాత్రమే వివరిస్తున్నాయి. ఈ చిన్న భాష సంబంధిత వివరణ అనేది ఒక రకంగా గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీని అర్థమేమిటంటే, ఈ పురాతన వచనం కేవలం జీవిత చరమాంకాన్ని లేదా మరణాన్ని ఎదుర్కోవడం గురించి మాత్రమే కాదు, తీవ్రమైన దుఃఖం, కష్టాలు లేదా ఏదైనా చీకటి కాలాన్ని భరించే ఎవరికైనా ఇది పక్కాగా వర్తిస్తుంది. ఇది ఎలాంటి కష్టకాలంలోనైనా వర్తించే గొప్ప ఓదార్పు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. కాపరి అలాగే గొర్రెలకు మధ్య ఉన్న సంబంధం. ఈ కీర్తన ప్రారంభంలో ఏర్పాటు చేయబడిన ప్రధాన రూపకం ఇదే. ఈ